సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతూ ఉన్నాయి. అధికారం మాదంటే మాదంటూ అన్ని పార్టీలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలవబోతోంది, ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఎన్నో సంస్థలు సర్వేలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో రైజ్ అనేటువంటి ఒక సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారంగా 100% వైసీపీ గెలవబోతున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల లిస్టును అయితే మనకి ఇచ్చింది. ఆ లిస్ట్ ఏంటనేది మనం ఒకసారి కనుక చూస్తే పలాస 100% వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, చీపురుపల్లి, గజపతి నగరం, పార్వతీపురం, కురుపాం, సాలూరు, అరకు, పాడేరు, విశాఖ సౌత్, అనపర్తి, రామచంద్రాపురం, ఉంగుటూరు, పోలవరం, నరసరావుపేట, బాపట్ల, ఎర్రగొండపాలెం, దర్శి, ఉదయగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట, గూడూరు, సత్యవేడు, చంద్రగిరి, గంగాధర నెల్లూరు, రాజంపేట, కోడూరు, రాయచోటి, పుంగనూరు, బద్వేల్, కమలాపురం, పులివెందుల, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, నంద్యాల, పాణ్యం, కోడుమూరు, ఆదోని, గుంతకల్, కళ్యాణదుర్గం అండ్ మడకసిర ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ 100% గెలవబోతోంది అంటూ రైజ్ సంస్థ చేసినటువంటి సర్వే ద్వారా ఈ రిపోర్ట్ అయితే రైజ్ సంస్థ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ అసలు అభ్యర్థులు ఎవరు ఈ నియోజకవర్గాల్లో అనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేస్తే, పలాస అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీదిరి అప్పలరాజు, ఈయన 100% 2024లో గెలిచే అవకాశం ఉందంటూ కూడా రైజ్ సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు గారు, ఎచ్చెర్ల నుంచి గొర్లె కిరణ్ కుమార్ గారు, చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ గారు, గజపతి నగరం నుంచి బొత్స అప్పల నరసయ్య గారు, పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గం ఇక్కడి నుంచి అలజంగి జోగారావు గారు, సాలూరు, ఈ సాలూరు నియోజకవర్గం వచ్చేసి ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ పీడిక రాజన్న దొర గెలవబోతున్నట్లుగా ఈ రైజ్ సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. అరకు, ఈ అరకు కూడా ఎస్టీ నియోజకవర్గం ఇది. ఇక్కడ రేగం మత్స్యలింగం వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దిగి ఆయన గెలిచే అవకాశం ఉందంటూ కూడా రైజ్ సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ పాడేరు కూడా ఎస్టీ నియోజకవర్గమే. ఇక్కడ మత్స్యరాస విశ్వేశ్వరరావు గారు వైఎస్ఆర్సీపీ నుంచి గెలవబోతున్నట్లుగా ఈ రైజ్ సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ విశాఖపట్నం సౌత్ నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ గారు, అనపర్తి నుంచి సత్య సూర్యనారాయణ రెడ్డి గారు, రామచంద్రాపురం నుంచి పిల్లి సూర్యప్రకాష్ గారు, ఉంగుటూరు నుంచి పుప్పాల శ్రీనివాస గారు, పోలవరం నుంచి తెల్లం రాజ్యలక్ష్మి గారు. ఈ పోలవరం కూడా ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఈ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో తెల్లం రాజ్యలక్ష్మి గారు వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దిగబోతున్నటువంటి నేపథ్యంలో ఆవిడ 100% విజయం సాధించబోతున్నారు అంటూ కూడా ఈ రైజ్ అనేటువంటి సర్వే సంస్థ మనకి తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ నరసరావుపేటకు వచ్చేసి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి విజయం సాధించబోతున్నారు 100% అంటూ కూడా రైజ్ సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ బాపట్ల నుంచి కోన రఘపతి గారు వైఎస్ఆర్సీపీలో ఆయన కొనసాగుతున్న నేపథ్యంలో రానున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దిగబోతున్నారు. బాపట్ల నుంచి ఆయన అక్కడ గెలిచే అవకాశం ఉంది అంటూ కూడా రైజ్ సంస్థ తెలియజేస్తూ ఉంది. ఎర్రగొండపాలెం, ఈ ఎర్రగొండపాలెం వచ్చేసి ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఈ ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాటిపత్తి చంద్రశేఖరరావు, ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దిగబోతున్నారు. ఆయన రానున్నటువంటి ఎన్నికల్లో 100% వైఎస్ఆర్సీపీ నుంచి విజయం సాధిస్తారు అంటూ కూడా రైజ్ సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు. ఆయన 100% దర్శి నియోజకవర్గంలో విజయం సాధిస్తారు అంటూ కూడా రైజ్ సంస్థ చేసినటువంటి సర్వే ద్వారా మనకి వెల్లడవుతూ ఉంది. నెక్స్ట్ ఉదయగిరి నియోజకవర్గం చూసుకున్నట్లయితే మేకపాటి రాజగోపాల్ రెడ్డి 100% ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు విజయం సాధించబోతున్నారు 2024 ఎన్నికల్లో అంటూ కూడా రైజ్ సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ సర్వేపల్లి నియోజకవర్గం వచ్చేసి
కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దిగబోతున్నటువంటి నేపథ్యంలో కాకాని గోవర్ధన్ గారు సర్వేపల్లి నియోజకవర్గంలో 100% గెలిచి తీరుతారు అంటూ కూడా ఈ సర్వే రిపోర్ట్ అయితే మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ సూళ్ళూరుపేట, ఇది కూడా ఎస్సీ నియోజకవర్గం, ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఈ సూళ్ళూరుపేట నియోజకవర్గం నుంచి కిలివేటి సంజీవయ్య గారు వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దిగబోతున్నారు. ఈయన 100% అక్కడ గెలిచి తీరుతారు అంటూ కూడా ఈ రైస్ సంస్థ చేసినటువంటి సర్వే ద్వారా వెల్లడైంది. నెక్స్ట్ గూడూరు, ఈ గూడూరు కూడా ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి మేరిగా మురళీధర్, ఈయన వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. ఈయన కూడా 100% గెలిచి తీరుతారు అంటూ రైస్ సంస్థ అయితే మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ సత్యవేడు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నూకతోటి రాజేష్ గారు బరిలో దిగబోతున్నారు. ఆయన 100% రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో విజయం సాధించి తీరుతారంటూ కూడా రైస్ సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ చంద్రగిరి నియోజకవర్గం చూసుకున్నట్లయితే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, గతంలో అక్కడ చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వరుసగా గెలుస్తూ వచ్చారు. ఈసారి వారి కుమారుడైనటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు రాజకీయ అరంగేట్రం చేస్తూ ఉన్న నేపథ్యంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు చంద్రగిరి నియోజకవర్గం నుంచి గెలిచే అవకాశం ఉంది అంటూ కూడా మనకి రైస్ సంస్థ తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ గంగాధర నెల్లూరు, ఇది కూడా ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ కృపాలక్ష్మి గారు వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దిగబోతున్నటువంటి నేపథ్యంలో ఆవిడ గెలిచి తీరుతారంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ రాజంపేట నుంచి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు బరిలో దిగబోతున్నారు. ఆయన కూడా పక్కాగా గెలవబోతున్నారు అన్నట్లు ఈ రిపోర్ట్ తెలియజేస్తుంది. నెక్స్ట్ రైల్వే కోడూరు నుంచి కొరముట్ల శ్రీనివాసులు, ఆయన 100% గెలిచి తీరుతారంటూ రైస్ సంస్థ తెలియజేస్తుంది. రాయచోటి నుంచి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, ఈయన గెలిచి తీరుతారు అంటూ కూడా రైస్ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బరిలో దిగబోతున్నటువంటి నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పుంగనూరులో 100% గెలుస్తారంటూ కూడా రైస్ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ బద్వేలు వచ్చేసి ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ దాసరి సుధా వైఎస్ఆర్సీపీ నుంచి 100% గెలుపొందుతారు అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ కమలాపురం నియోజకవర్గం నుంచి పి రవీంద్రనాథ్ రెడ్డి, ఈయన జగన్మోహన్ రెడ్డి మేనమామ. ఈయన కమలాపురం బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈయన 100% వైఎస్ఆర్సీపీ నుంచి గెలుపొందుతారు అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ పులివెందుల నుంచి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బరిలో దిగబోతున్నటువంటి నేపథ్యంలో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపొందుతారు అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆలగడ్డ నియోజకవర్గం నుంచి గంగుల బిజ్రేంద్రనాథ్ రెడ్డి, ఈయన బరిలో దిగబోతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన 100% అక్కడ గెలవబోతున్నారు అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ నందికొట్కూరు కూడా ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ డాక్టర్ ధారా సుధీర్ గెలవబోతున్నారు అంటూ మనకి రిపోర్ట్ అందజేస్తూ ఉంది. నెక్స్ట్ పాణ్యం నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి గెలవబోతున్నారని, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి 100% గెలవబోతున్నారని, కోడుమూరు నుంచి డాక్టర్ సతీష్ వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన 100% గెలవబోతున్నారని, ఆదోని నుంచి వై సాయి ప్రసాద్ రెడ్డి ఆయన బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన గెలిచి తీరుతారని, గుంతకల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎల్లారెడ్డి గారి వెంకట్రామరెడ్డి అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన గెలిచి తీరుతారని, నెక్స్ట్ కళ్యాణదుర్గం నుంచి తలారి రంగయ్య గారు వైఎస్ఆర్సీపీ నుంచి 100% గెలిచి తీరుతారని, నెక్స్ట్ మడకసిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈర లక్కప్ప ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో 100% ఈయన గెలిచి తీరుతారు వైఎస్ఆర్సీపీ నుంచి అంటూ కూడా రైజ్ అనేటువంటి సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. సో ఇప్పుడు మనం ఏదైతే పేర్లు చెప్పుకున్నామో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి 100% గెలవబోయేటువంటి పేర్లు, ఆ నియోజకవర్గాలు ఇవే అంటూ కూడా రైస్ సంస్థ అయితే మనకు తెలియజేస్తుంది.